హాయ్ అండి. మామిడికాయలతో ఏమేమి చేసుకోవాలన్నది రోజు ఏదో ఒక వెరైటీ అయితే చేస్తున్నాను నేనైతే. ఇప్పుడైతే ఇగో ఈ రకంగా మన చెట్టుని ఇప్పుడే కోసుకొస్తున్నాను అనమాట. ప్రతిరోజు ఎప్పుడు కావాలంటే అప్పుడే కోస్తాను. ఈ రకంగా ఉన్న కాయలు పుల్ల పుల్లగా తీతీగా బాగుంటుంది. చెక్కు తీసిన తర్వాత ఇదిగో ఈ కలర్ వచ్చిందన్నమాట. ఈ కలర్ వస్తే స్వీట్కి అయితే బాగుంటుంది. దానికి ఇప్పుడు స్వీట్ మురబ్బా అది ఇవి చేస్తున్నారు కదా, నేనైతే జామ్ చేస్తున్నాను. దానికి నేను మిక్సీ వేయకుండా కాస్త ముక్కల్లాగా ఇలా కనిపించేలాగా నేను దీంతో కోరా అన్నమాట. ఇలా కొంచెం పెద్ద పళ్ళ దాంతో కోరితే కాస్త మ్యాంగో ముక్కలు పీసులు బాగా కనిపిస్తాయి. మరి పేస్ట్ చేస్తే అంత బాగోదు. నేనైతే ఇట్లాగా కోరేసుకున్నాను. దానికి ఇగో 2 మామిడికాయలు తీసుకొని మొత్తం కోరేసాను. ఇప్పుడు చేసే విధానం చూద్దాం. అందరికి ఈజీగా అర్థం అవ్వాలి కదా, బబుల్తో కొలుసుకుందాం. ఇట్లు కొంచెం వెల్తిగా ఇగో 1 కప్పు అయితే ఇందులో వేసాను. ఇలాగా ఈ కొలత ప్రకారం 2 కప్పులు వచ్చినాయి అన్నమాట. మనము దీనికి సగం మనం షుగర్ కానీ బెల్లం కానీ వేసుకోవాలి. ఇప్పుడు నేనైతే షుగరే వేస్తున్నాను. బెల్లమైనా షుగర్ అయినా తేనైనా పటిక బెల్లమైనా ఏదైనా ఒకటేనండి. అది తినకూడదు ఇది తినొచ్చు అని ఏమీ లేదు. ఇప్పుడైతే నేను పంచదారతో చేస్తాను. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా చక్కగా అయిపోతుంది. 2 ఇంగ్రీడియంట్స్తో స్టవ్ వెలిగించి ఇప్పుడు షుగర్ కూడా యాడ్ చేసుకుందాం. స్టవ్ వెలిగించాను కదా, కొంచెం హై ఫ్లేమ్లోనే పెట్టుకుందాం. ఎందుకంటే మామిడికాయలో ఉన్న నీరంతా వచ్చేస్తుంది అన్నమాట. అందుకని ఎక్కువ టైం పడుతుంది. ఎటువంటి కెమికల్స్ మనం వాడము. మనం బయట కొనుక్కున్నవి జాములు కానీ మురుబ్బా ఇటువంటివన్నీ కూడా ఫుడ్ కలర్స్ అన్నీ వాడతారు. మనం ఏమీ వాడు. మన పిల్లలకైనా మనకైనా ఎవరికైనా హెల్త్ చూసుకుంటున్నాం కదా. 2 యాలకులు కొట్టి వేసుకుందాం దీంట్లో లాస్ట్లో. అయితే ఉడకాలి, కొంచెం టైం పడుద్ది. బాగా ఉడుకుతుంది కదా, ఉడుకుతుంటే ఆ ఫ్లేవర్ ఎంత బాగా తెలుస్తుందో, ఎంత స్వీట్గా ఉన్నాయో ఈ మామిడికాయలు అయితే. మంచి కలర్ వచ్చి ఇలాంటి వాటిని తీపి మాగాయి అవి పెట్టుకుంటే తీపి ఆవకాయ ఇవన్నీ కూడా చాలా బాగుంటుంది. రెడీ అయిపోయినాయి కాయలన్నీ. లో ఫ్లేమ్ పెట్టుకోవాలి. సగం అయ్యింది ఉడికిన తర్వాత బాగా పాకం వచ్చి చక్కగా ఎన్నాళ్ళైనా నిలవ ఉంటుంది అన్నమాట. జిగురు పాకం రావాలి. ఇంకా కొంచెం ఉడకనిద్దాం. కాయలు ఎంత బాగా తయారైపోయినాయో. ఈ టైప్ కాయలు అయితే భలే ఉంటాయి ఏ స్వీట్ చేసుకున్నా కూడా. మామూలుగా అయితే జామ్లో లెమన్ పిండుతారు. ఎందుకు? ఇందులోనే చక్కగా మంచి పులుపుదానం ఉంది, తీపిదానం ఉంది. అందుకని నేను ఎసెన్స్ వేస్తారు అవన్నీ ఏం అవసరం లేదు. ఓన్లీ బెల్లం కానీ పంచదార కానీ మ్యాంగో అంతే. ఇంకా పులుపుకి నిమ్మకాయ అది ఏమి పిండట్లేదు. అన్నీ మామిడికాయల్లోనే ఉన్నాయి. రెడీ అయిపోయింది. ఇంకా యాలకి పొడి వేయడమే. ఇప్పుడైతే అడుగు పడుతుంది. చక్కగా ఉడికిపోయిందన్నమాట. చూసారా, అడుగుకి ఇలా తేలిపోతుందన్నమాట. ఏ నెయ్యితో పని లేదు, నూనెతో పని లేదు. భలే ఉంటాయి ఇలాంటివన్నీ తింటూ ఉంటే. మనము నోరు బాగోలేనప్పుడు అట్లాగ 1 స్పూన్ తీసుకొని నోట్లో వేసుకుంటే భలే మంచి చాక్లెట్ ఫ్లేవర్ వస్తుంది. ఇదిగో కొంచెం తీసుకొని కొంచెం తీగ వస్తుంది. మీకు కనిపిస్తుందా? వచ్చిందా? అయిపోయింది. ఇంకా మనం స్టవ్ ఆపేసి యాలకుల పొడి వేద్దాం. కొంచెం యాలకుల పొడి వేసి చక్కగా బాగా చల్లారనివ్వాలి. చల్లారనిచ్చిన తర్వాత గాజు బాటిల్ ఉంటుంది కదా, దాన్ని కడిగి ఎండలో బాగా ఆరపెట్టి మనం స్టోర్ చేసుకోవాలి. అప్పుడు ఎన్నాళ్ళైనా కూడా మనకి ఏమీ పాడవదు. ఇప్పుడు ఒక గిన్నెలోకి తీద్దాం. ఎటువంటి ఫుడ్ కలర్లు మనం వాడకపోయినా మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా మ్యాంగో జామ్. భలే ఉంటుందండి, భలే ఉంటుంది. అందరూ కూడా ఇష్టపడతారన్నమాట. అట్లాగా చపాతీ చేసినప్పుడు కొంచెం పక్కన పెట్టేస్తే పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ తీపి ఇష్టం ఉన్న వాళ్ళకి భలే ఉంటుంది ఇటువంటివన్నీ. అలాగే మనకి బ్రెడ్కి కానీ దేనికైనా కూడా స్కూల్కి పిల్లలకి వెళ్ళేటప్పుడు బ్రెడ్కి రాయడం, అలాగే చపాతీకి కొంచెం పైన పూసేసి ఇవ్వడం అన్నమాట. భలే ఉంది కదా. ఇట్లాగే చల్లారిన తర్వాత గాజు బాటిల్ వేసుకోవడమే. బాగుందా? వీడియో నచ్చిందా మీకు? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. తెలిసిన వాళ్ళందరినీ చేయమని చెప్పండి. ఓకే, ఇలాంటివి మరిన్ని మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. ఇలా మామిడికాయ ముక్కలు బాగా కనిపించాలన్నమాట. మరి పేస్ట్ చేస్తే బాగోదు, అంతగా నచ్చలేదు నాకైతే. ఇలా నచ్చింది, ఇలా చేశాను. అందరూ ఇలా ట్రై చేయండి.